తెలంగాణలో చూద్దాం. నమస్తే తెలంగాణలో చూస్తే బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే మనం చూసుకోవచ్చు. విద్యార్థుల ఆనందోత్సవ అంటే వర్షం పడుతున్నా కూడా విద్యార్థులు ఎంత ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారని కొన్ని పిక్స్ అయితే మనం చూసుకోవచ్చు మన నమస్తే తెలంగాణలో. కూల్చుడుపై తొందరెంది, కంచగచ్చబౌలిలో కూల్చివేతలను తక్షణమే ఆపండి, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం. సో ఉల్లంఘనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత అని కూడా ఇక్కడ నమస్తే తెలంగాణలో రాసుకువచ్చారు. వందల కొద్ది యంత్రాలకు ఎందుకు మోహరించిండ్రు, చెట్లు తొలగించేందుకు అనుమతులు తీసుకున్నారా, అక్కడ జంతు వృక్ష జాతులు ఉన్నట్లు స్పష్టమవుతుంది. 2-3 రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లను తొలగించారంటే ఇది మామూలు విషయం కాదు. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటున్నారు అన్న ధర్మాసనం. మరి ఎంతటి వారినైనా చట్టానికి అతీతులు కారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేయాలని కూడా సిఈపికి ఆదేశం. విచారణకు 16కు వాయిదా వేసినట్లు విచారణను న్యాయస్థానం తెలిపింది. మొత్తానికి కంచగచ్చబౌలిలో కూల్చివేతలను తక్షణమే ఆపండంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు సుప్రీంకోర్టు గట్టి ఆదేశమే ఇచ్చిందనే చెప్పాలి. సో దీంతో హెచ్సియు విద్యార్థులు అలాగే మిగిలిన హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు అండ్ అలాగే దీంతో పాటు చాలామంది రాజకీయ ప్రముఖులు కానివ్వండి, అటు పక్కన యాంకర్స్ కానివ్వండి, మొన్నటి మధ్య వీడియోలు రిలీజ్ చేసిన పద్ధతి విధానంకి ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్న తరుణంలో సో మనం చూసుకోవచ్చు నమస్తే తెలంగాణ ఎడిషన్లో వారు సంబరాలు జరుపుకుంటున్న కొన్ని పిక్స్ అయితే. సో ఇంకొక పక్కన నిలిపివేయాలంటూ స్టే విధించడంతో ఎక్కడెక్కడ పనులు నిలిపివేస్తూ వాళ్ళు వెయిట్ చేస్తున్న ఫోటోలు కూడా మనకి కనిపిస్తున్నాయి పోలీసులు. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ఆ భూమి కొంటే అంతే సంగతి అంటూ కేటీఆర్ గారు మాట్లాడిన మాటలైతే మనకి ఇక్కడ ఇంకొక వార్త అయితే ప్రచురించడం జరిగింది. 3 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, 400 ఎకరాలను వర్సిటీకి ఇచ్చేస్తాం. సో మొత్తానికి అక్కడ ఇకో పార్క్ని అయితే మేము అభివృద్ధి చేస్తామంటూ కేటీఆర్ గారు అంతకు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. సో మొత్తానికి అదే వార్త ఇందులో కూడా నమస్తే తెలంగాణలో కూడా ప్రచురించడం జరిగింది. కంచగచ్చబౌలిని దేశంలోని అతిపెద్ద ఇకో పార్క్గా మారుస్తామంటున్నారు కేటీఆర్. సో ఇంకో వార్త చూసుకున్నట్లయితే రైతుల ఆత్మహత్యపై కమిటీ వేసే తీరిక లేదా అంటూ మనకు ఇంకో వార్త అయితే కనిపిస్తుంది. సర్కార్ వైఖరిపై హైకోర్టు అసంతృప్తి, సిఎస్ జిల్లా కలెక్టర్లకు నోటీసులు. రైతుల ఆత్మహత్యలపై వివరణ జరిపి నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం చట్ట ప్రకారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిందట. మరి ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సో ఈ రైతుల ఆత్మహత్యపై కూడా కమిటీ వేసే తీరిక లేదా అంటూ క్వశ్చన్ చేస్తుంది. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే కరెంటు కాటుకు 4 రైతులు బలి. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ విషాదం అయితే చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలో 3 చనిపోగా జగిత్యాల జిల్లాలో ఇంకొకరు మృతి చెందినట్లు స్పష్టంగా ఇక్కడ రాసుంది. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే సీఎంను వదిలి తప్పు చేసినామా అంటూ ఇంకొక వార్త ఇక్కడ మనకు కనిపిస్తుంది. పెద్ద అక్షరాలతోటి ప్రచురించడం జరిగింది నమస్తే తెలంగాణలో. గతంలో మందలించిన తీరు మారదా అంటూ రేవంత్ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. సరైన సమయం అంటే 2028 వరకా? రాజ్యాంగం అపహాస్యం అవుతుంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవాలా? 4 ఏళ్ల నిర్ణయం తీసుకోకుంటే ఎట్లా? ఫిరాయింపుల కేసులో కీలక వ్యాఖ్యలు, ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా. సో తీర్పు వచ్చే వరకు నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన తరుణంలో మరి సీఎంను వదిలి తప్పు చేసినామా అంటూ ఒక పెద్ద అక్షరాలతోనే మనకి ఇక్కడ న్యూస్ అయితే ప్రచురించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గతంలో చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టిన తాము తప్పు చేశామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో గత అనుభవాల నుంచి పాట నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలో ధర్మాసనం
గురువారం విచారణ కొనసాగించింది. ఆ తర్వాత ఈ సందర్భంగా పిటిషన్ తరపున న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూనే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేశారు. మొత్తానికి సీఎంను వదిలి తప్పు చేశామా అంటూ పెద్ద ఎత్తునే మన నమస్తే తెలంగాణలో రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే కార్డులే ఇయ్యలేదు, బియ్యం ఎట్లిస్తారు అని కూడా ఉంది. సో సంగారెడ్డి జిల్లాలో జోగిపేట మార్కెట్లో గురువారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ క్రాంతి కూడా అక్కడికి హాజరై మంత్రి దామోదర రాజనరసింహ కూడా నిరసన సేగ తగిలిందని చెప్పుకోవచ్చు. పేదలందరికీ సన్న బియ్యం అందిస్తే సేవ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి దామోదర రాజనరసింహ అనగా ప్రభుత్వ పథకాలు అందచేయకుండా మాటలు చెప్తున్నారంటూ కొంతమంది అక్కడ ఫైర్ అయ్యారు. మరి కార్డులే ఇయ్యలేదు, బియ్యం ఎట్లా ఇస్తారంటూ కూడా అక్కడ ఉన్న ప్రజలైతే అక్కడ నిరసన అయితే వ్యక్తం చేయడం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి జోగిపేటలో ఈ యొక్క న్యూస్ అయితే మనకి కనిపిస్తుంది. జోగిపేటలో బియ్యం పంపిణీ కార్యక్రమంలో రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలపై మంత్రి దామోదర్ను నిలదీస్తున్న ఒక మహిళ. సో